మార్చు, బ్రతుకులను మార్చు దేవా. ఓ జీవమిమ్ము మా దేవా. దేవుని చిత్తం చేస్తే మాత్రమే నీకు విలువ. నీ సొంత చిత్తము చేసుకుంటే నీకు విలువ రావాలంటే విలువ ఉండదు. చాలామంది వారితో వారి యథార్థంగా లేరు, ఇతరులతో వారి యథార్థంగా లేరు. ఈరోజు మనసు మార్తం అనేది మనలో మనకు బుద్ధి రావాలంట, మనలో మనం గ్రహించుకోవాలంట. కానీ మనసు మారిన తర్వాత ఇతరులతో కూడా మనం సరిగా ఉండాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతావా? ప్రతి దినము నీ గతము చంపుతావా? ప్రతి దినము అపవాదిని ఎదిరిస్తావా? ప్రతి దినము ఈ లోకము, ఈ కార్నల్, ఈ స్వార్థాన్ని ఎదిరిస్తావా? మార్పుతో ముందుకే వెళ్తావా? క్రీస్తుకి కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. నీవు దేవుని చిత్తం చేస్తే మాత్రమే నీకు విలువ. నీ సొంత చిత్తము చేసుకుంటే నీకు విలువ రావాలంటే విలువ ఉండదు. దేవుని చిత్తము చేస్తే తరతరాలు విలువ ఉంటుంది. దేవుని చిత్తంలో బ్రతికే వారికి నిజంగా దే విల్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. దేవుడు అనుగ్రహించిన సరైన సంబంధములు, సరైన వ్యక్తులు, నీ పొరుగువాడు నీకు ఉండాలి. పొరుగువాడు లేకుండా నువ్వు ఒకడు అంటాను అనొద్దు. దేవుడు ఆదాము మాత్రమే భూగోళం సృష్టించలేదు. నువ్వు ఇతరులతో సమాధానం ఉంటున్నావంటే అది ఆత్మఫలము ఇతరులకి. ఇంకా దీర్ఘశాంతం. ఎవరు దీర్ఘశాంతం? నీతో నీకు ఏముంది? ఇతరులతో నువ్వు ఓర్చుకోవాలి కదా. ఇతరుల మాట అంటేనే కదా నువ్వు మౌనంగా ఉండాలి. ఇతరులు ఎగిరేటప్పుడే కదా నువ్వు ఊరుకోవాలి. ఆత్మవరాలు కూడా పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారము ఆయన ఆత్మవరాలని మనకు అనుగ్రహిస్తాడనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. విచ్ మీన్స్ హీ గివ్స్ యూ ద టూల్స్, హీ గివ్స్ యూ ద రిసోర్సెస్, హీ క్రియేట్స్ ఆపర్చునిటీస్. మీ జీవితంలో కావాల్సిన మేలుని, మంచిని ఆయన జరిగిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు.